నమస్కారం. మా తెలంగాణ న్యూస్కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. మహబూబాబాద్కు ఐఏఎస్ ఐపీఎస్ దంపతుల సారథ్యం. ఒకే జిల్లాలో భార్యాభర్తల అరుదైన రికార్డ్. భువనగిరి మున్సిపల్ చైర్పర్సన్గా తంగళ్లపల్లి బాధ్యతల స్వీకారం. ముఖ్య అతిథులుగా ఎంపీ చామల, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ హాజరు. మెదక్ మార్గదర్శి రాహుల్ రాజ్. రికార్డుల పాలన, అభివృద్ధికి చిరునామా. మెదక్ నూతన సారథి ప్రతిమా సింగ్. బాధ్యతల స్వీకారం, సంక్షేమ లక్ష్యం. యాదాద్రిలో అంబరానంటిన రథోత్సవ సంబరాలు. తిరుమాడ వీధుల్లో విహరించిన లక్ష్మీ నరసింహుడు. మెదక్ జిల్లా కేంద్రంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. పనులపల్లి యాదవ సంఘం ఆధ్వర్యంలో శ్రీ స్వామివారి కళ్యాణోత్సవాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే వివిధ కార్యక్రమాలకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని యాదవ సంఘం సభ్యులు పిలుపునిచ్చారు. మెదక్ పట్టణంలోని పసులపల్లి యాదవ సంఘం సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఉత్సవాల వివరాలు వెల్లడించారు. సోమవారం అత్యంత వైభవంగా స్వామివారి కళ్యాణం జరుగుతుందని, మంగళవారం నాగవల్లి కార్యక్రమం ఉంటుందని తెలిపారు. బుధవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు, గంగా స్నాన ఘట్టాలు ఉంటాయని వివరించారు. ఈ 3-4 రోజుల పాటు జరిగే వేడుకలకు మెదక్ పట్టణ ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు యాదవ సంఘం ప్రతినిధులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. జై మల్లన్న, జై మల్లన్న. మెదక్ మున్సిపల్ హౌసులపల్లి గ్రామం 2వ వార్డు, 3వ వార్డు యాదవ సంఘం ఆధ్వర్యంలో శ్రీ మల్లికార్జున, బ్రహ్మరాంబాగ్, పేటమ్మ, ఎల్లమ్మ, లింగం, నంది, కుమారస్వామి, గణపతి, ధ్వజస్తంభం గత 3 రోజుల నుంచి ప్రతిష్ట కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు విగ్రహ ప్రతిష్ట ముగించుకొని ధ్వజస్తంభం ప్రతిష్ట, అన్నదాన సందర్భం, కళ్యాణం, దేవుని కళ్యాణం 3 రోజుల కార్యక్రమం నేటితో ముగింది. కాబట్టి మళ్ళా ఆదివారం నుండి 1, 2, 3, 4 తారీఖు నుంచి మల్లన్న కథ ఒగ్గు కళాకారుల చేత 4 రోజుల కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఇట్టి కార్యక్రమానికి హౌసులపల్లి గ్రామ ప్రజలు, పెద్దలు అందరూ సహకరించి ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరుతున్నాను. జై మల్లన్న, జై మల్లన్న. గత 3 రోజుల నుంచి ప్రతిష్ట కార్యక్రమాలు, గణపతి పూజ, పుణ్యావచనం, హోమం మొదటి రోజు, 2వ రోజు యజ్ఞం, 3వ రోజు విగ్రహ ప్రతిష్ట, ధ్వజస్తంభ ప్రతిష్ట, దేవుని కళ్యాణం, అన్నదాన సంతర్పణం నేటితో ముగినుంది. కాబట్టి మళ్ళా ఆదివారం నుంచి 1 నుంచి గంగకోట, సోమవారం మల్లన్న లగ్నం, మంగళవారం నాగవెల్లి, బుధవారం ఎల్లమ్మ లగ్నంతో ఈ యాదవ సంఘం ఆధ్వర్యంలో మల్లన్న జాతర కంప్లీట్ కాబోతుంది. మెదక్ పట్టణం హౌసులపల్లి గ్రామంలో యాదవ సంఘ సభ్యులందరం 2వ వార్డు, 3వ వార్డు సంఘ సభ్యులందరం 1 ఆదివారం, 2 తారీఖు, 3 తారీఖు, 4 తారీఖు మల్లన్న జాతర ఒగ్గు కళాకారుల చేత ఉంటుంది. కాబట్టి ఇట్టి కార్యక్రమంకు 2, 3 వార్డు ప్రజలు సహకరించి విజయవంతం చేయగలరని కోరుతున్నాను. సంపద మంచి ప్రజలందరికీ నమస్కారం. మేము తెలియజేయనది ఏమనగా, నేటి హౌసులపల్లిలో 1వ తారీఖు నుంచి 4వ తారీఖు దాకా ఆదివారము గంగకు పోవడము, సోమవారము స్వామివారి కళ్యాణము, మంగళవారం నాడు నాగవెల్లి, బుధవారం నాడు ఎల్లమ్మ తల్లి కళ్యాణం ఉంటుంది.
ఔసులపల్లి 2వ వార్డు 3వ వార్డు ప్రజలందరూ ఐకమత్యంగా కలిసి ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం నందిగామ శివార్లో నారాయణ స్కూల్ పిల్లలపై దాష్టికం జరిగింది. హాస్టల్ విద్యార్థులను ఇష్టం వచ్చినట్టు కొడుతూ చిత్రహింసలు పెడుతున్న వార్డెన్ నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నాడు ప్రిన్సిపాల్. 10వ తరగతి చదువుతున్న విద్యార్థి గాదం ప్రదయ్ విదేశ్ను పైపుతో చితకబాదారు హాస్టల్ వార్డెన్ శ్రీనాథ్. ఆలస్యంగా స్నానం చేస్తున్నారని ప్రిన్సిపల్ వార్డెన్తో అనడంతో నల్లా పైపుతో ప్రదయ్ విదేశ్ అనే విద్యార్థిని ఇష్టం వచ్చినట్టు కొట్టాడు వార్డెన్ శ్రీనాథ్. గత వారం రోజుల క్రితం ఇలాగే దండిస్తే వాగ్వాదానికి దిగిన విద్యార్థి తల్లిదండ్రులు ఇంకోసారి తప్పు జరగదని నచ్చెప్పి పంపించారు. ఈ రోజు ఉదయం ఆలస్యంగా బాత్రూంలో స్నానం చేస్తున్నాడనే నెపంతో విద్యార్థిపై దాడి చేశారు. స్నానం చేయడం ఆలస్యం కావడం, అదే తీరుతో మరింత రెచ్చిపోయి ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ పైపుతో చితకబాదిన వార్డెన్ శ్రీనాథ్ ఇదేంటని అడిగిన పేరెంట్స్కు ప్రిన్సిపల్ నిర్లక్ష్య సమాధానం ఇవ్వడంతో బీడీఎల్ బానూర్ పోలీసులకు నారాయణ స్కూల్పై ఫిర్యాదు చేశారు పేరెంట్స్. విద్యార్థి తల్లి లలిత ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తును చేపట్టారు. గతంలో ఒక అమ్మాయి చనిపోతే సూసైడ్ చేసుకుని పట్టించుకున్న నాదుడు లేడు. మరి గవర్నమెంట్ ఏమి ఇచ్చింది? స్కూల్ పెట్టుకో, మీకు ఆల్ డీటెయిల్స్ ఇస్తున్నామన్నా, ఆల్ పర్మిషన్స్ ఇస్తున్నామని చెప్పా. అందరికీ నమస్కారం. నా పేరు గాదం లలిత. నా కొడుకు గత 4 ఏళ్ళుగా 7th క్లాస్ నుంచి ఇప్పుడు 10th వరకు నా బాబు నారాయణ నందిగామ స్కూల్లోనే చదువుతున్నాడు. సో గత 2 years నుంచి బాబుకు మెంటల్గా కొంచెం ప్రిన్సిపల్ నగేష్ గుప్తా గారు మెంటల్ హరాస్మెంట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఈరోజు ఏంటంటే బాబుని వార్డెన్ కొట్టాడు. అది వాటర్ పైప్ ఒకటి తీసేసుకొని మొత్తం ఇంటీరియల్ ప్లేసెస్లో ఇంత వాతలు వచ్చాయి. బాబుకి రైట్ హ్యాండ్ కూడా కొంచెం ఇంజ్యూర్ అయింది. ఇప్పుడు మార్నింగ్ 8 o'clock జరిగితే మన నారాయణ స్కూల్ యాజమాన్యం మేము పట్టించుకోలేదు. బాబుకు ఫుల్ ఫీవర్ ఉంది, అసలు పట్టించుకోలేదు. మళ్ళీ నాకు కాల్ చేస్తే నేను 11-12 వరకు మణికొండ నుంచి నేను నారాయణ స్కూల్కి వెళ్ళడానికి నాకు 2 hours టైం పడుతుంది. అప్పటికెళ్ళి ప్రిన్సిపల్ గారికి చెప్పినా కూడా అసలు ఆయన ఏం రెస్పాండ్ అవ్వలేదు. ఏం చేసుకుంటారో చేసుకోండి అని కేర్లెస్గానే చూశాడు. తను ఇది కరెక్ట్ కాదు. ఏంటంటే ఆ నారాయణ స్కూల్కి సంబంధించి ఓన్లీ ఫీజులు మాత్రమే చూసుకుంటున్నాడు. పిల్లలకి ఏం జరిగినా, వాళ్ళను హింసించినా, అరెస్ట్ చేసినా పేరెంట్స్కి ఏమో పిల్లలు చెప్పట్లేదు. ఇది కరెక్ట్ కాదు. పేరెంట్స్ చెప్తేనేమో పేరెంట్స్ వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటున్నారు. ఏదైనా పిల్లలు అనేది పేరెంట్స్కే చెప్తారు కదా. సో దీన్ని అడ్వాంటేజ్ చేసుకొని వాళ్ళు మాత్రం మనీ పర్పస్లే చూస్తున్నారే తప్ప పిల్లల్ని కేర్ చేయట్లేదు. ఇప్పుడు 8 o'clock దెబ్బ తాకితే బాబుకి ఇప్పటి వరకు కూడా ప్రిన్సిపల్ నగేష్ గుప్తా కావచ్చు, మన నారాయణ యాజమాన్యం కావచ్చు, ఎలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు. నేను ఇక్కడ అందుకే దాని గురించి వచ్చి ఇప్పుడు నా కొడుకు గురించి నేను కొట్లాడుతున్నాను. సో ఇప్పుడు బానూరు పోలీస్ స్టేషన్ దాని హ్యాండ్ ఓవర్లోకి వస్తుంది. వీడికి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. బాబుకి వచ్చి 15 years అండి. ఇప్పుడు నా కొడుకు నాకు చెప్పుకున్నాడు కాబట్టి నిజం నాకు బయటపడింది. మరి చెప్పని పిల్లలు ఎంతమంది ఉన్నారు? ఓన్లీ వీళ్ళు మనీ పర్పస్లు మాత్రమే చూసుకుంటున్నారే తప్ప పిల్లలు ఏమవుతున్నారు అనేది వాళ్ళకు అనవసరం. సో పేరెంట్స్కి చెప్పినా కూడా వాళ్ళు అలానే చేస్తారు, వీళ్ళు ఏం చేసుకుంటారో చేసుకొని చాలా కేర్లెస్గా ఉన్నారు. ఎవరు? నగేష్ గుప్తా గారు. నేను 10th క్లాస్ చదువుతున్నా. నేను నందిగామ నారాయణ హాస్టల్లో చదువుతున్నాను. అయితే ఈరోజు పొద్దున నేను హాస్టల్కి స్నానం చేసుకోనికి వెళ్తే ప్రిన్సిపల్ సార్ వచ్చాడు. ప్రిన్సిపల్ సార్ బయటికి రా, నీతో మాట్లాడాలి, లేట్ అయింది, ఇంకా పోలేదని నన్ను రమ్మన్నాడు. అయితే ప్రిన్సిపల్ సార్ వార్డెన్ సార్ని తిట్టున్నాడు. ఇట్లా రూమ్లో 2 ఉన్నారు, ఇంకా ఏం చేస్తున్నావు అని. వార్డెన్ సార్ కోపంతో నన్ను పైప్తోని కొట్టినాడు. ఎక్కడెక్కడ కొట్టాడు? చేతికి బోన్ మీద గట్టి కొట్టాను, ప్లస్ తొడల మీద కొట్టాను, ఘోరం కొట్టాడు. ఎవరు చెప్పినాడు? వార్డెన్ శ్రీనాథ్ సార్. ఎన్ని గంటలకు జరిగింది? ఎప్పుడు జరిగింది? పొద్దున 8 గంటలకు జరిగింది. మీ పేరెంట్స్ ఎప్పుడు వచ్చారు? మా పేరెంట్స్ ఇప్పుడు 12 o'clock వచ్చారు. ట్రీట్మెంట్ చేయించారు తీసుకుని? ఇప్పుడు ఇంతసేపు వార్డెన్ ఇప్పుడు ఏవో సార్ తీసుకుని ఏవో సార్ ఈ కట్టించింది అంతే. హాస్టల్లో బయటికి. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సుభాష్ నగర్ డివిజన్ పరిధిలోని గంపల బస్తీలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. గంపల బస్తీలో ఉన్న ఒక నిల్వ కేంద్రంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. అక్కడ పెద్ద ఎత్తున పేపర్ మరియు ప్లాస్టిక్ నిల్వలు ఉండడంతో మంటలు క్షణాల్లో ఎగిసిపడ్డాయి. మంటల దాటికి చుట్టుపక్కల ఉన్న చిన్న పరిశ్రమల నిర్వాహకులు, కార్మికులు ఒక్కసారిగా పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 3 ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలాన్ని చేరుకున్నారు. మంటలు పక్కనే ఉన్న పరిశ్రమలకు, ఇళ్లకు వ్యాపించకుండా ఫైర్ సిబ్బంది చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం మంటలను అదుపు చేసే ప్రయత్నం కొనసాగుతోంది. ఈ ప్రమాదంలో ఆస్తి నష్టం భారీగా ఉన్నప్పటికీ ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఒక తక్కువ అయినా తక్కువ రూపాయలు పంపిస్తాం. పెద్ద ఇంపార్టెంట్ ఏంటంటే ప్రాపర్టీ లాస్ కూడా రావడం ఒక 2 లక్షలు చెప్తాం. ఎందుకంటే తక్కువ కాబట్టి మనం ఇప్పుడు మనకి ఏంటంటే పక్కన ఉన్న ఇండస్ట్రీస్కి ఎక్స్టెండ్ కాకుండా ఆపం. ఇదే పనులు ఇది ఎట్లా ఇది ఆపలేదు కాదు. వేరే వాటికి వెళ్తే మళ్ళీ దాచుకుంటే మన ఆడ కూడా సేమ్ ఇదే స్టాండ్ ఉంటుంది. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 9వ రోజు రాత్రి రథోత్సవం సంబరాలు అంబరానంటాయి. కొండపైన ప్రధాన ఆలయం చెంత ఆలయ తిరుమాడ వీధిలో శాస్త్రోక్తంగా రథోత్సవ తంతు నిర్వహించారు. ఆలయ పునర్నిర్మాణం అనంతరం 4వసారి రథోత్సవ ఘట్టాన్ని కొండపై నిర్వహించడంతో భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. నిన్న అమ్మవారిని పెండ్లాడిన నరసింహుడు లక్ష్మీ సమేతుడై ప్రచార రథంలో ఆసీనుడై యాదగిరిగుట్ట కొండపై ఆలయ తిరువీధిలో ఊరేగుతూ భక్తులకు తన్మయపరిచారు. వేద పారాయణాలు, అర్చకుల మంత్రోచ్చారణలు, సన్నాయి మేళాలు, మంగళ వాయిద్యాల హోరులో రథోత్సవ ఘట్టం కన్నుల పండుగ సాగింది. లోక కళ్యాణం కోసం లక్ష్మీదేవిని పెండ్లాడిన నరసింహుడి జంటను చూడడానికి స్థానికులు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో ఆలయ పరిసరాలు సందడి. రాత్రి 9 గంటలకు మొదలైన రథోత్సవ మహాఘట్టం దాదాపు 2 గంటల పాటు కొనసాగింది. 2 గంటల పాటు ప్రచార రథంలో ఆసీనులైన లక్ష్మీ సమేత యాదగిరీశుడు ఆలయ తిరుమాడ వీధిలో ఊరేగుతూ భక్తులను ఆనంద పరవశంలో ముంచెత్తారు. రథోత్సవ ఊరేగింపులో పెద్ద మొత్తంలో పాల్గొన్న యువకులు తమదైన శైలిలో నృత్యాలు, డాన్సులు చేస్తూ సంబరాలు చేసుకున్నారు. మరోవైపు మహిళల కోలాట నృత్యం రథోత్సవ ప్రచార రథం ఊరేగింపులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రచార రథంలో యాదాద్రీశుడు జంట ఊరేగుతున్నంతసేపు భక్తుల జయ ధ్వానాలతో ఆలయ తిరుమాడ వీధులు మారుమోగాయి. యాదగిరి మాతా గోవింద, యాదాద్రీశ గోవింద అనే నామస్మరణతో కొండపై ఆలయ తిరువీధులలో మారుమోగింది. మరోవైపు రథోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయడంతో రథోత్సవ ప్రచార రథం ఊరేగింపు మహాఘట్టం ప్రశాంతంగా ముగిసింది. భారీ బందోబస్తు నడుమ ప్రచార రథం ఊరేగింపు వేడుక ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు, ఆలయ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. తమకు సహకరించిన స్థానికులకు, భక్తులకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు పోలీసులు. सप्तते अग्ने समिधः सप्त जिह्वा सप्त ऋषयः सप्त धाम प्रियाणि सप्तहाद्राः सप्तधात्सा इदन्ति सप्तये
సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల జాతర కొనసాగుతోంది. రాష్ట్ర సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే పద్మావతితో కలిసి కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మించిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దామని ఈ సందర్భంగా మంత్రి పునరుద్ఘాటించారు. మునగాల మండలం గణపవరం వద్ద యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కు వెళ్లే 2.5 కిలోమీటర్ల అప్రోచ్ బీటీ రోడ్డును 10 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించి ప్రారంభించారు. అలాగే చిలుకూరు మండలం సీతారాంపురం, కేతవారిగూడెం, వెల్దండ, మునగాల గ్రామాలను కలుపుతూ నిర్మించిన బీటీ రోడ్లను వారు జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కోదా నియోజకవర్గంలో ఇప్పటికే 100 పడకల ఆసుపత్రి, జవహర్ నవోదయ విద్యాలయం వంటి భారీ ప్రాజెక్టులను తీసుకొచ్చామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిటీ స్కాన్, డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేసి పేదలకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు. ప్రతి గ్రామానికి బీటీ రోడ్లు, లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సాగునీరు అందించి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని, భవిష్యత్తులో కోదాలను నంబర్ 1 నియోజకవర్గంగా మారుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇదంతా కూడా మన గౌరవ మంత్రివర్యులు అట్లనే అమ్మ పద్మావతి గారు చూసి ఇక్కడ ఓన్లీ 2 వీలర్ మీద అయితేనే పైకి వెళ్ళగలిగేవాళ్ళం ఆ రోజున. అయితే ఇప్పుడు దానికి యుద్ధ ప్రాతిపదికన మౌలిక వ్యవస్థలు కావాలన్న ఉద్దేశంతో 8 కోట్ల రూపాయలతోని, దాని తర్వాత సార్ సిఆర్ఎఫ్ వర్క్ కింద అయిపోయింది రోడ్డు. మరికొద్ది రోజుల్లోనే, ఒక వారం నుంచి 10 రోజుల్లో అది కూడా కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత బరాక చిలుకూరు గుట్టల్లో 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏదైతే 200 కోట్ల రూపాయలతో మరి చిలుకూరు గుట్టల్లో మంజూరు చేయించినమో దానికి అప్రోచ్ రోడ్ కింద ఈరోజు మనం ఇది ఇక్కడి నుంచి మెయిన్ రోడ్ నుంచి డాంబర్ రోడ్ వేసుకొని ఇది మనం ఒకసారి శంకుస్థాపన వేసుకున్నాం. ఇప్పుడు ఇలా ప్రారంభోత్సవం, చాలా సంతోషం. ఇప్పుడు ఆ స్కూల్ బిల్డింగ్ వేగవంతంగా మొదలై పూర్తి అని చెప్పి నాకు సంపూర్ణ నమ్మకం, విశ్వాసం. కోదాడ నియోజకవర్గంలో మరి గత 10 ఏళ్లుగా కొంత అభివృద్ధి కుంటుపడింది. గతంలో ఉన్న ఆ ప్రభుత్వంలో మరి ఆ శాసనసభ్యుల టైంలో ఏ విధంగా పరిపాలన కొనసాగిందో మీ అందరికీ తెలియని విషయం కాదు. ఇప్పుడు మీరు ఒక్కటే ఆలోచన చేయండి, ప్రత్యేకంగా చిలుకూరు మండలంలో అందరూ చైతన్యవంతులే. మరి కాంగ్రెస్ వాళ్ళు, కమ్యూనిస్టులు, ఉన్న అన్ని పార్టీలు, బీఆర్ఎస్ వాళ్ళు అందరూ కూడా చాలా చైతన్యవంతులు. మరి కోదాడ కాన్స్టిట్యున్సీలో ఈసారి మనం చేసిన పనుల గురించి ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు మనం హైదరాబాద్ పోలే, హైదరాబాద్ నుంచి విజయవాడకి ఇప్పుడు ఈ 4 లేన్ రోడ్ ని 6 లేన్ రోడ్ గా మంజూరు చేసి పనులు మొదలవుతున్నాయి. సీతారాంపురం నుంచి నారాయణపురం కష్టం కావచ్చు, కానీ హైదరాబాద్ వెళ్ళడం అయితే ఈజీ అవుతుంది. రైల్వే లైన్ వేయడానికి కూడా కొంత పురోగతి సాధించడం, మరి అది కూడా వేగవంతంగా ముందుకు పోదాం. భారతదేశంలోనే ప్రతిష్టాత్మకమైన జవహర్ నవోదయ విద్యాలయ అంటే అది కేంద్ర ప్రభుత్వం యొక్క సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్, అవి బోర్డింగ్ స్కూల్స్. ఆ స్కూల్స్ నాకు చిన్నప్పటి నుంచి నేనేది ఒక్క నాగార్జున సాగర్ ఒక్కడే వినేది నేను. మరి అది ఇప్పుడు చిలుకూరు తీసుకొచ్చిన, అది కోఆర్ తీసుకొచ్చినాం. మన ఇక్కడ కేఆర్ఆర్ కాలేజ్ కాంప్లెక్స్ పక్కన మంజూరు చేయించడం, అది కూడా తొందరలోనే పనులు మొదలవుతాయి. అదేవిధంగా దశాబ్దాల పాటు మీరందరూ
మీ గుండెల్లో ఉంచుకొని మీరు చూపిన ప్రేమ అభిమానానికి నేను మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏ పదవిలో ఉన్నా లేకున్నా కోదాడ ప్రజలందరితో ఒక కుటుంబ సభ్యులతో ఉన్న సంబంధాలు ఆ విధంగానే మరి మా వరకు కొనసాగితే మనవి చేస్తూ ఇప్పుడు డెవలప్మెంట్ కూడా కొంచెం మంచిగా భారీ స్థాయిలోనే చేస్తున్నాం. ఏది అవకాశం ఉంటే చేస్తున్నాం. విద్య, వైద్యం, విద్యుత్తు, అదేవిధంగా రహదారులు, లిఫ్టిగేషన్ స్కీమ్స్, పాత లిఫ్టిగేషన్ స్కీమ్స్ అన్ని మరమ్మతులు చేస్తున్నాం. అంటే పూర్తి సామర్థ్యంతో నీళ్లు బారాలని. కొత్త లిఫ్టిగేషన్స్ కట్టిస్తున్నాం. మరి రెడ్లకుంటకి కొత్త లిఫ్టిగేషన్ స్కీమ్స్, అంటే రెడ్లకుంట చుట్టుపక్కల గ్రామాలు, శాంతినగర్కి కొత్త లిఫ్టిగేషన్ స్కీమ్స్, మోతే మండలానికి కొత్త లిఫ్టిగేషన్ స్కీము, ఎన్ఎస్పి లెఫ్ట్ కాలువ మీద ఉన్న మరి గతం నుంచి ఉన్న స్కీములు 6 నెలల లాంటి స్కీములకి పెద్ద ఎత్తున మరి మరమ్మతులు చేసి పూర్తి సామర్థ్యంతో నీళ్లు పారే విధంగా చేస్తున్నాం. హుజూర్ నగర్ నియోజకవర్గ రైతాంగానికి సాగునీటి కల సాకారం కాబోతోంది. వెల్లటూరు వద్ద శరవేగంగా జరుగుతున్న మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథకం పనులను రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. వచ్చే సెప్టెంబర్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేసి పొలాలకు నీళ్లు అందిస్తామని ఈ సందర్భంగా ఆయన కీలక ప్రకటన చేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లటూరు వద్ద ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1642 కోట్ల భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ ద్వారా హుజూర్ నగర్ నియోజకవర్గంలోని 45,000 ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. ముఖ్యంగా మట్టపల్లి, చింతలపాలెం, మేళచెరు మండలాల్లోని 23 గ్రామాలకు ఈ ప్రాజెక్టు వరప్రదానిగా మారనుందని మంత్రి పేర్కొన్నారు. 16 మెగావాట్ల సామర్థ్యం గల 4 పంపు సెట్ల ద్వారా 160 మీటర్ల లోతు నుంచి నీటిని ఎత్తిపోయినట్లు వివరించారు. ఈ ప్రాజెక్టు కోసం 198 ఎకరాల భూమిని సేకరించి రైతులకు ఇప్పటికే 53 కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించామని, ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే సెప్టెంబర్ లోపు పనులు పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ద్వారా నీరు సదుపాయం వచ్చేసి మాకు సక్రియ పోదాడులు, అలాగే జూన్ నెలాఖరికల్లా మేము కంప్లీట్ చేసేస్తాము ఈ సీజన్లోనే. తర్వాత ఈ పంప్ హౌస్ కాంక్రీట్ కూడా మేము 2 బ్యాచ్. అందరికీ నమస్కారం. యాక్చువల్లీ ఇది మాకు పోదాడ సర్కిల్ పరిధిలో పోదాడ నియోజకవర్గం, హుజూర్ నగర్ నియోజకవర్గం 2 ఉన్నాయి. ఇందులో మాకు నాగార్జున సార్ ప్రాజెక్ట్ కింద 2,69 మీటర్ల నుంచి వరకు నీళ్లు చేయబడుతుంది. దీని ద్వారా 3 మండలాల్లో 23 గ్రామాలకి నీళ్లు జరుగుతున్నాయి. మట్టంపల్లి మండలంలో 9 గ్రామాలు, మేలచేని మండలంలో 5 గ్రామాలు, చింతలపాలెం మండలంలో 9 గ్రామాల రైతు కుటుంబాలకి నీళ్లు జరగబోతున్నాయి. అందులో ఎక్కువ సంఖ్య గిరిజనులు, ఎక్కువ సంఖ్య బీసీలు. ముందు బీసీలు 800-470 బీసీ కుటుంబాలకి నీళ్లు జరగబోతున్నాయి. అదేవిధంగా నెక్స్ట్ ఎస్టీలు, గిరిజనులు 5,080 గిరిజన కుటుంబాలకి నీళ్లు జరగబోతున్నాయి. దళితులు, ఎస్సీలు 3,540 దళిత కుటుంబాలకి, దళిత రైతు కుటుంబాలకి నీళ్లు జరగబోతున్నాయి. ఓసీలు 2,205 కుటుంబాలకి మరి ఈ నీళ్లు జరగబోతున్నాయి, రైతు కుటుంబాలకి. మొత్తం దీని కింద 191 ఎకరాల ల్యాండ్ అక్విజిషన్, భూసేకరణ చేయడం జరిగింది. దీని కింద ఆ భూసేకరణ కిందనే 56 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది రైతులకి. మరి ఇప్పుడు పని పురోగతి చూడడానికి రావడం జరిగింది. మరి కాంట్రాక్టర్ గారు, అదేవిధంగా ఎస్సీ గారు ఆలోచన చేయండి, ఏ గ్రామానికి ఎంత లబ్ధి వస్తుందో. మట్టంపల్లి గ్రామానికి 2,540 మంది రైతులకి 6,337 ఎకరాలకు నీళ్లు పారబోతున్నాయి. చౌటపల్లి, పెద్దవీడు, అల్లీపురం, రఘునాథపాలెం, మట్టపల్లి, వరదాపురం, యాతవాకిల, గుండ్లపల్లి గ్రామాలకి నీళ్లు రాబోతున్నాయి. మట్టంపల్లి మండలంలో మొత్తం ఆయకట్టు 20,466 ఎకరాలకు నీళ్లు రాబోతున్నాయి. మట్టంపల్లి మండలంలో 8,462
మరి రైతు కుటుంబాలకి దీనివల్ల లబ్ధి చెందబోతున్నారు. మేలచెరు మండలంలో మేలచెరు, యాపల మాదారం, రేవూరు, కందిబండ, రామాపురం మొత్తం ఆయకట్టు మేలచెరు మండలంలో 15,829 ఎకరాలకి మేలచెరు మండలంలో నీళ్లు పారబోతున్నాయి. మేలచెరు మండలంలో 5,322 రైతు కుటుంబాలకి దీనివల్ల లబ్ధి పొందబోతున్నారు. చింతలపాలెం మండలం, మీ మండలంలో గుడిమల్కాపురం, దున్నపాడు, వజినేపల్లి, చింతలపాలెం, వెల్లటూరు, అడ్లూరు, తమ్మారం, రేపల్లె, చింతయాల మొత్తం 16,000 ఎకరాలకి 16,705 ఎకరాలకి ఈ లిఫ్ట్ నుంచి నీళ్లు రాబోతున్నాయి. మొత్తం రైతు కుటుంబాలు 5,511 మంది రైతు కుటుంబాలకి. మొత్తం దీని కింద 53,000 ఎకరాలు. మొత్తం రైతు కుటుంబాలు 19,295 కుటుంబాలకు రైతులకి లబ్ధి చేకూరుతుంది. మరి దీనికి ప్రత్యేకంగా ఒక 132/11 kV సబ్స్టేషన్ కూడా ఇక్కడ నిర్మాణం చేయబోతున్నాం. ఇప్పుడు ఈ యొక్క లిఫ్ట్ పూర్తి చేయడానికి సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాం. మరి ఎస్సీ గారు, కాంట్రాక్టర్ గారు మధ్యలో సార్, మేము ఆర్వీఆర్ కంపెనీ తరఫు నుండి మేము ఏదైతే ప్రోగ్రామ్ మాకు సార్ ఇచ్చున్నారో ఇదివరకు, దాని ప్రకారం మేము పైపు ఫ్యాబ్రికేషన్ అంతా కూడా 100% మ్యానుఫ్యాక్చర్ సెప్టెంబర్ టార్గెట్ ఇచ్చున్నారో ఆ టార్గెట్స్కి మా కంపెనీ శతవిధాలా కంప్లీట్ చేయడానికి మేము శతవిధాలా ప్రయత్నం చేస్తున్నామని తెలియజేస్తున్నాం సార్. ఈ కాంట్రాక్టర్ పక్కగా అయితే బాగుంది. సార్ బాగుంది కదా. సార్
అన్న రుకో అన్న एक बार ప్లీజ్ this side sir దూరం ఉండండి ఇంగ్లీష్ కూడా వాడుతున్నాం సార్ 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 ఇది పైన మాట్లాడదాం రైట్ సార్ అంటే ఏదైనా మాడవచ్చు కానీ పైన మహబూబాబాద్ జిల్లా పరిపాలనలో సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. జిల్లా కలెక్టర్గా ఐఏఎస్ అధికారిని స్నేహ శబరీష్ బాధ్యతలు స్వీకరించారు. అయితే ఇందులో విశేషం ఏమిటంటే జిల్లా ఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఐపీఎస్ అధికారి శబరీష్ మరెవరూ కాదు, కలెక్టర్ భర్త కావడం ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. తెలంగాణలో జరిగిన తాజా ఐఏఎస్ అధికారుల బదిలీలో భాగంగా ప్రభుత్వం స్నేహ శబరీష్ను మహబూబాబాద్ కలెక్టర్గా నియమించింది. హనుమకొండ కలెక్టర్గా సమర్థవంతమైన అధికారినిగా పేరు తెచ్చుకున్న ఆమె ఇప్పుడు తన భర్త ఎస్పీగా పనిచేస్తున్న జిల్లాకే కలెక్టర్గా రావడం విశేషం. గతంలో కలెక్టర్గా పనిచేసిన అద్వైత్ కుమార్ సింగ్ పై కొన్ని ఆరోపణలు రావడంతో ప్రభుత్వం ఆయన్ను న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్ ప్రత్యేక కార్యదర్శిగా బదిలీ చేసింది. జిల్లా పరిపాలన మరియు భద్రత ఈ రెండు కీలక బాధ్యతలు ఒకే కుటుంబానికి చెందిన అధికారుల చేతుల్లో ఉండడంతో జిల్లా ప్రజల్లో ఆసక్తి నెలకొంది. సమన్వయంతో జిల్లాను అభివృద్ధి పదంలో నడిపిస్తారని, సతిపతుల పాలనలో మానుకోట కొత్త రూపు సంతరించుకుంటుందని స్థానికులు ఆశిస్తున్నారు. నమస్కారం, మా తెలంగాణ న్యూస్కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. మహబూబాబాద్కు ఐఏఎస్ ఐపీఎస్ దంపతుల సారథ్యం, ఒకే జిల్లాలో భార్యాభర్తల అరుదైన రికార్డ్. భువనగిరి మున్సిపల్ చైర్పర్సన్గా తంగళ్లపల్లి బాధ్యతల స్వీకారం, ముఖ్య అతిథులుగా ఎంపీ చామల, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ హాజరు. మెదక్ మార్గదర్శి రాహుల్ రాజ్, రికార్డుల పాలన అభివృద్ధికి చిరునామా. మెదక్ నూతన సారథి ప్రతిమా సింగ్, బాధ్యతల స్వీకారం, సంక్షేమ లక్ష్యం. యాదాద్రిలో అంబరానంటిన రథోత్సవ సంబరాలు, తిరుమాడ వీధుల్లో విహరించిన లక్ష్మీ నరసింహుడు.